నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. గత ప్రభుత్వం తమను 10 ఏళ్లు నిర్లక్ష్యం చేసిందని వాపోయారు. అప్పుడు తాము చేసిన సమ్మెకు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మద్దతు తెలిపారన్న విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి ఆ విషయాన్ని మరిచిపోయారంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్నా పట్టించుకోవటం లేదంటున్నారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని వారంతా డిమాండ్ చేశారు. నమస్కారం సార్. మా విద్యాశాఖ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఉన్నది. కాబట్టి మేము విద్యాశాఖ కోసం ఎస్ఎస్సీ ఉద్యోగులందరం రాత్రనక పగలనక చాలా కష్టపడి పనిచేస్తున్నాం సార్. 10 సంవత్సరాల క్రితం 12 సంవత్సరాల క్రితం అప్పుడు మాజీ సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ సార్ కూడా మాకు హామీ ఇచ్చి మమ్మల్ని మోసపరచడం జరిగింది సార్. మోసపోయిన 12 సంవత్సరాలు సార్. మీ మాటను నమ్ముకొని మేము సీఎం కేసీఆర్కి వ్యతిరేకంగా మేము సమ్మె చేస్తున్నప్పుడు మా టెంట్ కిందకి వచ్చి నేను సీఎం అయితే మీ వార్తలన్నింటినీ కూడా నేను దగ్గరుండి తీరుస్తా అని చెప్పేసి మీరు మాకు మనస వాచ కర్మణ హామీ ఇవ్వడం జరిగింది సార్. ఈ మాటను నమ్ముకొని మా ఎస్ఎస్సీ ఉద్యోగులందరం కూడా మా ఎస్ఎస్సీ ఉద్యోగుల కుటుంబాలన్నీ కూడా నమ్మి మీ మాటను నమ్మి మిమ్మల్ని మేము ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది సార్. విద్యాశాఖ మీ చేతిలోనే ఉంది. ఖచ్చితంగా మీరు అనుకుంటే మాకు రెగ్యులరైజ్ చేస్తారు సార్. అందుకోసమే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని మీరు సీఎం అయిన సంవత్సరం తర్వాత సంవత్సరం వరకు కూడా మేము ఎటువంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు సార్. శిక్ష రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గత 6 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 6వ రోజు. ప్రతిరోజు ఒక వినూతన రూపంలో ప్రభుత్వానికి మా యొక్క నిరసన తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నిర్మల్ జిల్లాలో ఉన్న ఎస్ఎస్ఏ ఉద్యోగులమందరము మా యొక్క కళ్ళకు గంతలు కట్టుకొని మా నిరసనను ప్రభుత్వానికి మరియు అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మేమందరం కూడా 15-20 సంవత్సరాలుగా మరి సమగ్ర శిక్షలో పనిచేస్తూ ఉన్నాము. మా యొక్క సమస్యలు ఈ ప్రభుత్వానికి కనబడట్లేదా, అలాగే అధికారులకు కనబడట్లేదా అని మేము ఈరోజు మరి మా యొక్క కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేయడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వాలు కూడా ఇప్పటి వరకు ఎన్నో మాయ మాటలు చెప్పి మమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాలాన్ని విలదీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వము వెంటనే స్పందించి మా యొక్క న్యాయమైన డిమాండ్స్ను పరిష్కరించాలి. మాకు ఉద్యోగులందరికీ కూడా రెగ్యులరైజ్ చేసి వెంటనే పే స్కేల్ అమలు చేయాలని చెప్పేసి మేము ఈరోజు కళ్ళ గంతలు కట్టుకొని ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని